మహావాక్యం. మధురమైన పిల్లలు, ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మనే చూడండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడండి. ఈ అవస్థను తయారు చేసుకోవాలి. ఇదే ఉన్నతమైన గమ్యము. మధురమైన పిల్లలు, ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మనే చూడండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడండి. ఈ అవస్థను తయారు చేసుకోవాలి. ఇదే ఉన్నతమైన గమ్యము. ప్రశ్న: పిల్లలైన మీరు తండ్రితో పాటు పైకి ఇంటికి ఎప్పుడు వెళ్తారు? జవాబు: ఎప్పుడైతే అపవిత్ర అంశ మాత్రం కూడా ఉండదో అప్పుడు వెళ్తారు. ఏ విధంగా తండ్రి పవిత్రమైన వారో అలా పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు పైకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖంలో ఉన్నారు. జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానాన్ని వింటూ వింటూ ఎప్పుడైతే నిండుగా అవుతారో, తండ్రిని జ్ఞానములో ఖాళీ చేస్తారో అప్పుడు వారు కూడా శాంతమైపోతారు. మరియు పిల్లలైన మీరు కూడా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అక్కడ జ్ఞానము చిందడం ఆగిపోతుంది. సర్వస్వము ఇచ్చేశాక ఇక వారి పాత్ర సైలెన్స్ పాత్రయే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: స్మృతి యొక్క కృషి మరియు జ్ఞాన ధారణ ద్వారా కర్మాతీత అవస్థను పొందే పురుషార్థము చేయాలి. జ్ఞానసాగరుని యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేయాలి. రెండో పాయింట్: ఆత్మలో ఏదైతే మాలిన్యము చేరిందో దానిని తొలగించుకొని సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. కొంచెము కూడా అపవిత్రత యొక్క అంశము ఉండకూడదు. ఆత్మలమైన మనం పరస్పరం సోదరులము. ఈ అభ్యాసము చేయాలి. వరదానము: సమయము మరియు సంకల్పము రూపీ ఖజానాపై అటెన్షన్ పెట్టి జమా ఖాతాను పెంచుకునే పదమ పతి భవ. సమయము మరియు సంకల్పము రూపీ ఖజానాపై అటెన్షన్ పెట్టి జమా ఖాతాను పెంచుకునే పదమ పతి భవ. వివరణ: ఖజానాలైతే ఎన్నో ఉన్నాయి, కానీ సమయము మరియు సంకల్పాలు, విశేషంగా ఈ రెండు ఖజానాలపై అటెన్షన్ పెట్టండి. ప్రతి సమయము సంకల్పము శ్రేష్టమైనదిగా మరియు శుభమైనదిగా ఉన్నట్లయితే జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఒకటి జమ చేసుకుంటే పదమాలు లభిస్తాయి. లెక్క ఉంది. ఒకటికి పదమాల రెట్లుగా చేసి ఇచ్చే బ్యాంక్ ఇది. అందుకే ఏం జరిగినా కానీ, త్యాగము చేయవలసి వచ్చినా, తపస్య చేయవలసి వచ్చినా, నిర్మాణముగా అవ్వవలసి వచ్చినా, ఏం జరిగినా కానీ ఈ రెండు విషయాలపై అంటే సమయము సంకల్పముపై అటెన్షన్ ఉన్నట్లయితే పదమ పతులుగా అవుతారు. స్లోగన్: మనోబలముతో సేవ చేసినట్లయితే దాని ప్రాలబ్ధము అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది. మనోబలముతో సేవ చేసినట్లయితే దాని ప్రాలబ్ధము అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది. ఓం శాంతి.